శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసులు వారి యొక్క లీలావైభవంలో మనం 25వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. ఖాత్రాబాద్ దగ్గర ఉన్నటువంటి మాండవగఢ్ అనే గ్రామంలో బికాజీ పంత్ అనేటటువంటి సజ్జనుడు ఉంటూ ఉండేవాడు. ఆయన కుమారుడే జయరామస్వామి. చిన్న వయసులో తండ్రి బికాజీ స్వర్గస్థులైతే జయరామస్వామి తల్లి అయినటువంటి కృష్ణాబాయి ఆ పిల్లవాడిని తీసుకుని పండరీపురం చేరింది. అక్కడ కొంతకాలం పాండురంగడిని సేవించుకుంటూ ఉండగా తల్లి కూడా పరంపదించింది. జయరామస్వామి చిన్నతనం నుంచి ఎంతో భగవద్భక్తి కలిగి మోక్ష సాధనా మార్గం ఎవరు చూపిస్తారా అని ఆసక్తితో జిజ్ఞాసువుగా ఉండేవాడు. పాండురంగడు అతనికి ఇష్టదైవం. తల్లి తండ్రి అనుబంధాలు వాటంతట అవే తెగిపోయిన కారణంగా ఆయన మనసులో భగవంతుడే తల్లి తండ్రి అనే భావం దృఢపడింది. అక్కడే ఉన్నటువంటి గోపాలపురంలో సాధన అనుష్ఠానం ప్రారంభించి తీవ్రతరం చేశాడు. ఒకరోజు పాండురంగడే అతని భక్తికి మెచ్చి దర్శనమిచ్చాడు. బాలక, ఇంత చిన్న వయసులో నువ్వు ఏమి కోరి కఠోర దీక్ష చేస్తున్నావురా నాయన అని ప్రశ్నిస్తే, ఆ దర్శనానికి పరమాత్మ తాలూకా వాత్సల్యతకి పులకరించినటువంటి జయరామస్వామి నమస్కారం చేసి, ఈ పండరీస పాండురంగ భక్తవత్సల, నీ దర్శనంతో నా జన్మ తరించింది నాయన. నీకు తెలియకుండా నాకేమి కోరికలు ఉంటాయి స్వామి. నాకు మోక్ష మార్గం తెలుసుకొని దాన్ని సాధన చేసి ముక్తిని పొందాలనే ధ్యేయం తప్ప నాకు వేరేమీ లేదు. దానికి తగినటువంటి మంత్రోపదేశాన్ని ఇచ్చి నన్ను కృతార్థుణ్ణి చేయమని కోరాడు. అప్పుడు ఆ పాండురంగడు వడగాంలో కృష్ణప్ప అనే రాజయోగి ఉన్నాడు. అతన్ని ఆశ్రయిస్తే నీ లక్ష్యం తగిన మార్గం నీకు చూపిస్తాడని హితబోధ చేశాడు. ఆ స్వామి తాలూకా వాక్కుల ప్రకారం జయరాం వడగాం గ్రామం చేరి కృష్ణప్ప గారిని ఆశ్రయించాడు. వారు దయాదృహదయులు, పూర్ణ పురుషులు, సజ్జనులు. జయరాం గారి పరిస్థితిని గ్రహించి శ్రీ పండరీసుడే తన వద్దకు పంపించాడు అని ఆనందంతో వారి అనుగ్రహాన్ని ప్రసరించిన వెంటనే మంత్రోపదేశం పొంది జయరాం సాధనలో పరిపక్వతను పొందాడు. సమాధి స్థితి కలిగి ఆనందానుభూతిని అనుభవించారు. తర్వాత కర్తవ్యాన్ని సమర్థులు అనుగ్రహిస్తారని వారి దగ్గరికి వెళ్ళి శరణు పొందమని సలహా ఇచ్చి జయరాము గారిని దీవించి పంపించారు కృష్ణయోగి గారు. సమర్థులు ఎప్పుడూ ఒక చోట ఉండరని, పర్యటనలోని అటవీ ప్రాంతంలో ఉంటారని తెలుసుకున్నాడు జయరాం. వారు ఒకసారి మాహుళీ సంగమ స్నానానికి వస్తున్నారని అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్పుకుంటే తండోపతండాలుగా పోతూ ఉంటే తాను కూడా వారితో పాటుగా మాహుళీకి చేరుకున్నాడు. సమర్థ రామదాస్ స్వామి వారిని దర్శించగానే మహా తేజస్వి అయినటువంటి పూర్ణ పురుషుని ప్రభావం, శక్తియుక్తులు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఆ సాధు మహాత్ముని దగ్గరికి అమాంతంగా వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సమర్థులు మందస్మిత వదనార విందాలతో అమృత జల్లులు వంటి మాటలతో పలకరించారు. వారి ప్రేమాస్పద వాక్కులు తల్లిదండ్రుల ప్రేమకి మించిపోయి ఉన్నాయి. ఆ పలకరింపుతోనే ఎన్నో జన్మలతో వారి తన అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు భావన కలిగింది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఎంత చూసినా తనివి తీరదు అన్నట్లుగా అనిపించింది జయరాంకి. అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా పొంగి ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. సమర్థులు వారి హస్తస్పర్శతో మామూలు స్థితికి రాగి వచ్చి తనకు జరిగినటువంటి అనుభవాలను విన్నవించుకుంటే స్వామివారు చిరునవ్వులు నవ్వుతూ, కృష్ణప్ప, నేను వేరు కాదు కదా అన్నారట. ఒక్కసారి వడగాం వచ్చి తన గురువైన కృష్ణప్పకి దర్శనం ఇప్పించండి కోరితే జయరామస్వామి కోరిక మన్నించి ఒప్పుకున్నారు. సమర్థులు వారు వడగాం చేరిన సమయం శ్రీకృష్ణ జయంతి పండుగ వచ్చింది. వడగాం గ్రామస్తులంతమంది ఎంతో ఉత్సాహంతో ఆ ఉత్సవాలను కృష్ణప్ప స్వామి వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో సమర్థ రామదాస్ స్వామి వారు అక్కడ ఆ గ్రామానికి జరగడం జయరాం తాలూకు ఆనందానికి అవధులు లేవు. తనకిచ్చిన మాట ప్రకారం సమర్థుల వారు ఈ రకంగా వచ్చి శుభ సందర్భంలో నెరవేర్చారని సంతోషపడుతూ తన ప్రథమ గురువైనటువంటి కృష్ణప్పతో కలిసి జయరాం గ్రామస్తులందరినీ కలుపుకొని ఎదురేగి వందనాలు చేసి ఆహ్వానించి ఉచితాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆనందపడ్డాడు. సమర్థుల వారు ప్రసన్నులై పరమానందంతో కృష్ణప్ప స్వామిని కౌగలించుకుని వాళ్ళిద్దరూ కలయికని గంగా యమునుల సంగమంగా వర్ణించుకుని అందరూ ఆనందపడ్డారు.
గ్రామస్తుల కోరికపై అక్కడున్న కొన్ని రోజులుండి ఉత్సవాన్ని పూర్తి చేశారు, ఉత్సవాలన్నింటినీ కూడా. తర్వాత గ్రామస్తుల కోరికపై అక్కడే ఒక హనుమంతుని ఆలయం నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపన చేయించారు. జయరామస్వామికి గ్రామస్తులకి ఆశీర్వచనాలు ఇచ్చి కృష్ణస్వామి గారి వద్ద వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. తరువాత కాలంలో ఆ గ్రామంలో కృష్ణ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటే సమర్థులు వారు కొద్ది కాలం తర్వాత ఆ ఉత్సవాలలో రథోత్సవం కూడా జరగాలని ఒక రథాన్ని తయారు చేయించి పంపించారు. ఆ గ్రామస్తులు చిరకాలం సమర్థుల వారిని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. కాబట్టి స్వామి ఏ కార్యం చేయించినా అది అంటే ఆకాశం మీద ఉన్నటువంటి దేవతల ప్రసన్నులై భక్తులకు వరాలు కురిపించే విధంగా ఉండాలని తన దాసబోధ గ్రంథంలో తెలిపారు. ఈ విధంగా వారు ఎక్కడ ఉత్సవాలు చేయించినా దేవతల ప్రసన్నులై జయనాదాలతో ఇప్పుడు కూడా పూలజల్లు కురిపిస్తూ ఉండేవారు. సమర్థుల వారి శిష్యుల్లో ప్రముఖులుగా పేరుగాంచినటువంటి శ్రీ రంగనాథ స్వామి నాజరే పరగణాకు అధిపతి అయినటువంటి దేశపాండియే వంశదీపకుడుగా జన్మించారు. తండ్రి పేరు గోపాలరావు పంత్, తల్లి పేరు బయాబాయి. పెద్దన్నగారు యాదవరావు పంత్. వీరు బీదర్ సుల్తాన్ దగ్గర కొలువులో ఉండేవారు. తమ్ముడు విఠలరావు పంతు, ఆయన కూడా కొంతకాలం అన్నగారితో పాటు అదే కొలువులో లెక్కలు వ్రాస్తూ ఉండేవారు. రంగనాథస్వామి చిన్న వయస్సులోని ఇల్లు విడిచిపెట్టి తీర్థాటన చేస్తూ బదరీ క్షేత్రాన్ని దర్శించి తర్వాత అక్కడ ధ్యాన నిష్టలో కూర్చున్నాడు. పూర్వజన్మ సుకృత విశేషం చేత వారికి భగవదాదేశం వినిపించి, నీ తండ్రే నీకు గురువు, నువ్వు అక్కడికి పోయి వారి వద్ద ఉపదేశాన్ని పొందమని ఆదేశమైంది. ఇది చేసేదేమీ లేక తిరిగి యథాస్థానానికి స్వగృహానికి వచ్చి చూస్తే తల్లి గతించింది. తండ్రి సన్యాస దీక్షను పొంది నిజానంద స్వామిగా ప్రఖ్యాతి గడించారు. తమ్ముడు మాత్రమే ఇంటి దగ్గర వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అన్నీ గమనించుకుని రంగనాథస్వామి తన తండ్రి గారైన నిజానంద స్వామి వారిని ఆశ్రయించి స్వామివారు ప్రసన్నులై రంగనాథస్వామికి మంత్రదీక్షను అనుగ్రహించారు. తరువాత నిజానంద స్వామి వారు కహడ్ క్షేత్రంలో జీవసమాధి పొందగోరి రంగనాథస్వామితో కొంతకాలం తర్వాత కృష్ణా తీరంలో సంచరిస్తూ ఒక మహామహిమాన్వితుడు నీకు గురువు కాగలడు, అతడు అన్నింటిలోని సమర్థుడు, నువ్వు అతని చేత ఆశీర్వదించబడతావు అని బోధించి జీవసమాధి పొందారు. తర్వాత కొంతకాలానికి రంగనాథ్ సమర్థులను కలవడానికి గుర్రంపై బయలుదేరి వెళితే అక్కడ కోరేగాంలో ఉన్నారు. వస్తూ ఉండగా దారిలో నిగడి అనే చోట అడవిలో ఒక వాగు పారుతున్నది. అక్కడ బురదలో గుర్రం దిగబడిపోయింది. దాన్ని అతి కష్టం పైకి రప్పించారు. తర్వాత ఆ స్థానంలో ఏదో విశిష్టత ఉన్నది కాబట్టి ఈ సూచన ఈ గుర్రం ద్వారా తెలియబడింది అనుకుని ఈ ప్రదేశం తన నివాసంగా మలుచుకున్నారట. సమర్థులు వారిని మాహుళీ సంఘంలో కలుసుకుని సమర్థులు వారి శక్తి సామర్థ్యాలు, ఆయన తేజోవంతమైనటువంటి ముఖమండలం దర్శించగానే ఆకళింపు చేసుకున్నారు. వారికి పాదాభివందనాలు చేసి సమర్థులు వారి వినయ విధేయతల్ని ప్రసన్నులై రంగనాథస్వామి సమర్థులను వారిని ప్రార్థించి అతనికి మంత్రదీక్ష ప్రసాదించమని కోరితే తమను శిష్యుడిగా అనుమతించమని కూడా కోరుకున్నాడు. అతనికి సాధనాకాంక్షకి సంతోషం వ్యక్తం చేశారు సమర్థులు. నీకేమి తక్కువరా అనేసి సమర్థులు అంటూ, మంత్రదీక్ష కోరుతున్నావు రంగోబా, నీ వద్ద లేనిది నా వద్ద ఏమున్నది, నీకు సర్వము సిద్ధించే ఉన్నది కదా అన్నారు. అప్పటికే రంగనాథస్వామి అనిమాధ్యస్థ సిద్ధులు సిద్ధించాయి. అప్పటికే ఆయన గొప్ప సాధకుడని గ్రహించారు. అప్పుడు రంగనాథస్వామి ఇలా అన్నారు, గురుదేవా, తమరు అలా పలకడం న్యాయం కాదు. నేను సిద్ధుడనన్న అహంకారం నాకు ఉండకూడదు. నా తండ్రి గారి ఆదేశం ప్రకారం నేను తలదాల్చాలని, నాకు దిశా నిర్దేశం చేసిన గురువుగారు ఉన్నారని, నిరంతరం నేను ఒక గురువుకి ఆది సమర్థులైనటువంటి తమకే శిష్యుడనని నా భావన నాలో స్థిరపడడానికి అంటే నాకు స్ఫురిస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా తమరు మంత్రదీక్షను అనుగ్రహించి నన్ను శిష్యుడిగా స్వీకరించమని అంగీకరించమని పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాడు. రంగోబాలోని ఆదర్శ గుణాలు, అతని వినయ సంపన్నతలు, విధేయతలని సమర్థులు వారు ముగ్ధులైపోయారు. ఉప్పొంగినటువంటి వాత్సల్యంతో ఆయన మంత్రదీక్షను ప్రసాదించి ఆశీర్వదించి ఇలా అన్నారు, జపధ్యానాలు ఇంకా తీవ్రతరం చేయాలి రంగోబా. ఇప్పుడు దేశ పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ సమాజంలో అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి జాతిని రక్షించుకునేలాగా ఉద్యమంలో దైవశక్తి మనకు తోడ్పడాలంటే తప్పక నీలాంటి సాధకుల వలన సాధ్యమవుతుంది. నువ్వు సకల సద్గుణ సంపన్నుడివై ఇక్కడే ఉండి రామనామ ప్రచారం చేయి. రామనామ ప్రచారం చేసి దీని ద్వారా అన్నింటినీ నీకు సానుకూలమవుతాయి అని చెప్పారు. అతి తక్కువ కాలంలో రంగనాథస్వామి అక్కడే మఠ నిర్మాణం చేసుకుని కొన్ని వందల మంది శిష్యులను తయారు చేసి అద్భుతమైనటువంటి శక్తులను సాధించారు. అన్ని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సమర్థుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు అని తెలిసి నిత్యానందుల వారు తర్వాత విషయాన్ని చెప్పారు. అక్కడే జయరామ స్వామి గారు కూడా కలిసి ఉన్నారు. అప్పటికే జయరామ స్వామి గారు సమర్థుల వద్ద మంత్రదీక్షను పొందారు.
తర్వాత కొన్ని రోజులు కీర్తనలు ప్రవచనాలు చెప్పుకుంటూ సమర్థుల వారి శిష్యులతోనూ మాకులితోని గడిపారు. ఇది వరకు ఖాన్ బుద్ధి చెప్పినప్పటి నుండి హిందువులు ఇబ్బంది లేదు. తర్వాత సమర్థుల వారిని ప్రార్థించి నిగడికి ఆహ్వానించి తీసుకొని వచ్చారు. రంగనాథస్వామి ఆశ్రమంలో ఆనందోత్సవాలతో చిరయోక్తులతో గురు శిష్యులు 2 రోజులు గడిపిన తర్వాత సమర్థుల వారు తన ప్రయాణాన్ని కొనసాగించారు. రంగనాథస్వామిని మరియు జయరామస్వామిని సమర్థులు ఎంతో ప్రేమతో చిరంజీవి అని సంబోధించేవారు. సమర్థుల వారు మాహుడిలో ఉండగానే వారి దర్శనానికి తుకారం మహారాజు వారు రావడం జరిగింది. సంత్ మహాత్ముని దర్శనంతో వారికి అపరిమిత ఆనందం పొందారు. సంత్ పురుషుల కలయిక ఎప్పుడు జరిగినా దీపావళి, దసరా పండుగల మహాపర్వదినం పరిమణిస్తూ వారి శిష్యులందరూ గంగా యమునల సంగమమే వీరిద్దరి కలయిక అని ప్రశంసించుకుంటూ ఉండేవారు. గంగా యమునల అంతర్వాహిని సరస్వతిగా ఉండి త్రివేణి సంగమైంది. ఇక్కడ ఇద్దరు సంతు మహాత్ముల మధ్యన జరిగిన సంభాషణ జ్ఞాన జ్యూరి అని సరస్వతిగా చెప్పబడింది. సమర్థులు వారి శిష్యులకు చెప్పి మిఠాయిలు, ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు. పండగలాగా ఆ రోజు గడిచింది. ఇక్కడ చించవడ్డు మోర్యాదేవ్ గారు వచ్చి దర్శించుకున్నారు. రఘునాథస్వామి, ఆనందమూర్తి మొదలైన వారందరూ కూడా శిష్యమండలిలో చేరి గురుదేవుడికి అత్యంత ప్రియ శిష్యులుగా ప్రవర్తించేవారు. సమర్థ రామదాసు వారికి శిష్యుడనిపించుకుంటే జన్మ ధన్యమవుతుందని సాధకులు భావించేవారు. గురువులకి శిష్యులందు ప్రేమ ఎల్లవేళలా ఉంటుంది. కానీ గురువాజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ గురుమంత్రాన్ని దీక్షగా జపిస్తూ సాధనలో తత్పరుడై ఉండే శిష్యులపైన అపారమైనటువంటి ప్రేమ కలుగుతుంది. ఏ శిష్యునిలోనైనా ఉండకూడదని గుణాలని దూరీకరించడంలో గురువుల అత్యంత జాగ్రత్త వహించాలి. సమర్థులు అటువంటి శిక్షణ ఇవ్వడంలో దిట్ట. అందుకే వారి వద్దకు వచ్చినటువంటి అనేక మంది శిష్యులు శిష్యకోటిలో చేరడం జరిగింది. కాబట్టి కుబడీ తీర్థం నిత్యానందుల వారు అంటే ఒక రోజున స్వామి సమర్థుల వారు దర్శించడానికో శివాజీ మహారాజు గారు వెతుక్కుంటూ వస్తే అప్పటికి మధ్యాహ్నం 2 గంటల సమయం అక్కడి నుంచి ఎండలు కాస్తున్నాయి. గురుదేవులు రామ్ఘళి లోయ దగ్గర ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వచ్చి చేరుకున్నారు. వస్తూనే గురుదేవుల దివ్య దర్శనంతో తాను పడిన కష్టమంతా మరిచిపోయి ఆనందపూరిత హృదయాలతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. గురుదేవులు ఆశీర్వదించి, ఏమి శివాజీ, నీ ముఖం వాడిపోయి నీరసంగా ఉన్నట్లున్నావేమి? మా రాజావారు నీరసపడితే మాకు రక్షణ ఎక్కడిది అన్నట్టు చలోక్తి విసిరారు. శివాజీ అన్నారు, గురుదేవ్, తమరి కృపాశిస్సుల నీడలో మాకేమీ లోటు లేదు. కానీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అలసట పొంది నీరసం, అంతకన్నా ఏమీ లేదు అన్నారు. ఓహో, అంతేనా? కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే గురుదేవుల తాలూకా దివ్య దర్శనంతో తాను పడినటువంటి కష్టమంతా మరిచిపోయి ఆనంద హృదయాలతో అక్కడ ఉన్నాడు శివాజీ మహారాజు చెప్పిన తర్వాత సరే త్యాజించుకోండి అని సమర్థరామదాసులు వారు అన్నారు. సమర్థరామదాసులు వారు అనగానే వెనకాతల కూర్చుని ఓ రాయి ఉంది. ఆ రాయి వెనకాతల చిన్న రంధ్రం ఉంటే దానిలో చెయ్యి పెట్టుకుని ఆశ్చర్యంగా ఇక్కడ చక్కెర నీళ్లు, తీయని మంచినీళ్ళు కూడా ఉన్నాయి అని శివాజీని తాగమని చెబితే ఆ నీటిని తాగిన వెంటనే అలసట తొలగిపోయింది. వెంటనే నూతన ఉత్సాహం వచ్చింది. దాని పేరే కుబడీ తీర్థం అని అంటారు. అమృతధారలాగా కొండలలోంచి వచ్చినటువంటి నీరు చాలా చక్కగా సన్నగా చేరుతూ అందరికీ దాహాన్ని తీరుస్తూ ఉంటుంది ఈ కుబడీ తీర్థం. అంటే కుబడీ తీర్థంలో కానీ అక్కడికి వెళ్ళి ఆ తీర్థాన్ని సేవిస్తే సర్వరోగాలు నివారణ అవుతాయి అని సమర్థ రామదాసులు వారు తాలూకా తపశక్తిని దారపోసి అందులోంచి వచ్చినటువంటి ఆ తీర్థాన్ని అంతమందికి కూడా ఎవరెవరైతే ఏ గృహబాధలు వీటన్నిటితో బాధపడతారో వాళ్ళంతమందికి కూడా ఆ తీర్థం వల్ల సర్వరోగాలు నివారణ అవుతాయని సాక్షాత్తు శివాజీ మహారాజు వాడే అలాంటి తీర్థాన్ని తాగి తన తాలూకా అలసటను తీర్చుకున్నాడు అక్కడ. ఆ తర్వాత ఏమిటి చేశారు, అక్కడికి చించవటి అనే గ్రామ నివాసి మోర్యాదేవ్ అనే మహాత్ముడు గొప్ప సంత పురుషుడు ఉండేవాడు. అక్కడ వారానికి ఒకసారి సమర్థుల వారు వారి ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేవాడు. అదే సందర్భంలో తుకారం మహారాజు కూడా వస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావించి వారిని కూడా ఆహ్వానం పంపే ఉన్నారు. అయితే వారు వస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకోలేకపోయారు. మోర్యాజీ పంతు సంగతి సమర్థుల వారికి విన్నవించుకునే, నీ ఏర్పాట్లు నువ్వు చెయ్యి, మహారాజు ఎందుకు రారు, వస్తారనే విశ్వాసం నీలో తగ్గకూడదు అని అన్నారు సమర్థ రామదాసుల వారు.
మోర్యాజీ పంతుకి కొండంత ధైర్యం వచ్చింది. అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపించుకున్నారు. ప్రసాదాలు, మిఠాయిలు, పంచభక్ష పరమాణాలు అన్నీ సిద్ధం చేయించారు. సరి అయినటువంటి సమయానికి తుకారం మహారాజు కూడా వచ్చేశారు, వేంచేశారు. మోర్యా పంతుజీ ఎంతో సంతోషపడ్డాడు. సమర్థులు వారికి పాదపూజ చేయకపోతే వారు నిరాకరించారు. ఎందుకంటే తోటి సంతు మహాత్ములు స్వీకరించిన పూజ నేను స్వీకరించకూడదని తెలియజేశారు. అందరూ కలిసి తమ తమ ఆరాధ్య దైవాల్ని అర్చించితే చాలునని సమర్థులు వారు చెప్పారు. మోర్యాజీ పంత్ దానికి ఒప్పుకున్నారు. తుకారాం మహారాజు దాన్ని సమర్థించారు. తుకారాం మహారాజు ఇలా చెప్పారు, ఏమిటని, నైవేద్యాలకి సమర్థుల వారు 4 విస్తరణలో సకల పదార్థాలు వడ్డించాలి. తుకారాం వారి కోసం 2 విస్తరణలో వడ్డించారు. మోర్యాజీ పంత్ గారి ఆరాధ్య దైవం గజానన మహారాజు కాబట్టి 1 విస్తరణలో వడ్డించాలి అని ఆజ్ఞాపించారు. ఆయన శిష్యులు ఈ విధంగానే వడ్డన చేసి తర్వాత తుకారం మహారాజు మోర్యాజీతో మీ స్వామివారు మొట్టమొదటిని పిలవండి అంటే తర్వాత మిగిలిన వారంతా వస్తారు అనగానే మోర్యాజీ పంతు వెంటనే అటువంటి సామర్థ్యం గలవారెవరు మహాత్మా అంటే తుకారం మహారాజు వారు సమర్థుల వైపు చూశారు. అంటే సమర్థ రామదాసు గారి వైపు శ్రీరామ ప్రభువులు స్మరించారు. వారు ధ్యానించగానే సీతారామ లక్ష్మణ హనుమస్తమేత శ్రీరామచంద్రమూర్తి 4 వచ్చి వారి వారి స్థానాల్లో ఆసీనులయ్యారు. తుకారం మహారాజు వారి ప్రార్థన మన్నించి పండరీనాథుడు, రుక్మాబాయి వచ్చి ఆసీనులయ్యారు. అప్పుడు మోర్యాజీ పంతు గారు ప్రార్థిస్తే గజానన మహారాజు కూడా వచ్చి తనకు నిర్ణయించినటువంటి స్థలం దగ్గర ఆసీనులయ్యారు. ఈ ముగ్గురు వారి వారి ఇష్టదైవాలకి నివేదన చేస్తే వారు తృప్తితో భుజించి ఆశీర్వదించి అదృశ్యం అయిపోయారు అక్కడ. అయినా ఆయా దేవతల రూపాల్లో వాళ్ళు ముగ్గురికి దివ్య దర్శనాలు ఇచ్చారు. కానీ మిగిలినటువంటి శిష్య బృందానికి ఎవరికీ కనిపించలేదు. కానీ విస్తరాకుల్లో వడ్డించినటువంటి పదార్థాలు సేకరించబడి ఖాళీ విస్తరలు మాత్రమే కనిపించాయి. అది ఆశ్చర్యం నిజంగాను. శిష్యులందరికీ తర్వాత ఈ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. తర్వాత మహాత్ములు ముగ్గురికి విస్తరలు వేసి వడ్డించారు. సాయంకాల మహాసంకీర్తన తుకారాం మహారాజు వారిచే చేయబడింది. త్రిమూర్తుల్లాగా ముగ్గురు మహాత్ముల కలయికతో చించవడ్డు గ్రామస్తుల ఆనందం వెల్లివిరిసింది. తర్వాత సమర్థుల వారు, తుకారాం మహారాజు వారు మోర్యాజీ పంతు దగ్గర వీడ్కోలు తీసుకుని తమ తమ స్థానాలకు వెళ్ళడం జరిగింది. మహాత్ములు అంతమంది కూడా మోర్యాజీ పంతు తాలూకా భక్తి ప్రపత్తులు తెలుసుకుని ఆ రోజు నుంచి వారిని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి గ్రామానికి భక్తి మార్గం ప్రబోధం చేయగలిగినటువంటి మహాత్ములు సన్మార్గంలో తాము నడుస్తూ అందరినీ కూడా నడిపించగలిగినటువంటి దిట్టలైనటువంటి వ్యక్తులు పూర్వం ఉండేవారు. అటువంటి వారి వలన హిందూ ధర్మం ఆది నుంచి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ నిలబడింది అని ప్రబోధించి నిత్యానందులు వారు ఆనంద పరవశులై జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జై జయ రామ అని జై జయ నినాదాలు దిక్కులు పికటిల్లేలా చెప్పి ఇవాళకి ఈ అధ్యాయాన్ని సమాప్తం చేశారు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. ఇక్కడికి ఇది సమాప్తం.